అలాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి వర్డ్ అని రాసి ఇంగ్లీష్లో రాశాడు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ విచ్ హ్యావ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్లో రాసి అక్కడ పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయటం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ అని కూడా అలా ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు మేము చూసి అబ్బా విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏంటే ఇంత గొప్పగా ఇన్ని విమర్శించాడు, ఇప్పుడు ఈయనేమి రిప్లై ఇస్తాడో అన్నట్టు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 1000 పడగలు, 1,00,000 పిడకలు, చాదస్తపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద బుడగలు, నారాయణ నారాయణ అన్నాడు అతను. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐకి తెలుగు అంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే, ఆయన ఈయన ఆయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి, వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇందాక బంబెర పోతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీశ్రీ గారు వెలుగునీడల సినిమాలో రాస్తారు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి, మీ చాలా మండాన్ని మీరు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అంటాడు అతను. దేవుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు అంటారు, కానీ ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, కానీ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, వెతకి చూడాలి అని చెప్పినట్టు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, ఏది తనంత తానై నీ దగ్గరికి రాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరకు వచ్చి ఇదిగోరా నేను దేవుడి కిరీటం చూసావా, మెడలో పాము చూసావా, నేను ఫలానా అని చెప్పడు. ఏది తనంత తానై నీ దగ్గరికి రాదు, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది. ఒక్కోసారి దూర్జటి చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జటి గారు శ్రీకాళహస్తి మహత్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ దూర్జటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటానంటే ఎంత గొప్పవాడు, నాకు తెలిసి దూర్జటి అంటే విప్లవ కవి ఇంకొకరు లేడేమో అనిపిస్తుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి కవిత కేల కలిగను ఈ అతులిత మాధురి మహిమ అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవుల్ని కూర్చోబెట్టుకుని ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు. స్తుతమతి అయిన అంతటి గొప్పవాడు, అతని కవిత్వానికి అతులిత మాధురి మహిమ అంటే తూకానికి కూడా వేయటానికి వీల్లేనటువంటి మాధురి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని అతనంటే, రాజుల మత్తులు వీరి సేవ నరకప్రాయం అంటాడు ఇతను. చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె తిట్టవు కావాలి. చెప్పవా నువ్వు పొగుడుతో బాగానే ఉంది, మీ బతుకుల దగ్గర మేము పనిచేయడమే మా కర్మ అన్నాడు. అన్నంతటి విప్లవ కవి ఎవరున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అది భీముడు లాంటి విప్లవ కవి దూర్జటి అయితే, పోతన ధర్మసూతి మెత్తని పులి అంటాం చూడండి, అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలడు. సత్కవులు హాలికులైననేమి, కందమూల కౌద్ధాళికులైననేమి, నిజదార సుతోరధర పోషణార్థమై అని ఈ మనుదేశ్వరాధములకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైననేమని ఆయన తిట్టాడు.
వీళ్ళందరూ ఇప్పటి మనకేదో విప్లవకాలు, మన చాలా గొప్పవాళ్ళం, మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది, పదండి ముందుకు పదండి దోసు, ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు. కానీ అంతకు ముందే విప్లవాన్ని దూసుకెళ్ళిపోయి చెప్పినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే, నాకు ఎలా అనిపించిందంటే, మనం ఏ కోణంలోంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా. ఏ వేదంబు పఠించే లోత భుజగంబే శాస్త్రములు చూచెన్, తానే విద్యాభ్యసనం వరచ్చ కరి, చెంచు ఏ మంత్రం ఊహించన్, బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు, నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏ వేదం చదువుకుంది సాలెపురుగు? ఏ వేదం చదువుకుంది పాము? ఎక్కడ విద్యాభ్యాసనం చేసింది ఏనుగు? కన్నడు చెంచు వాడు ఏ మంత్రాలు ఊహించాడు? ఏమి తెలియదే. కాబట్టి వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని నేను చెప్పినటువంటిది ఏంటంటే, వేదాలు, యజ్ఞాలు, పురాణాలు ఇవన్నీ ఏమి చదువుకోక్కర్లేదయ్యా. నీ పాద సంసేవన, నీ పాదాన్ని పూజించటం, సేవించటం అనేటువంటిది అనే భక్తి భావం నీలో ఉంటే సరిపోతుందని చెప్పాడు. భక్తి అంటే మన వాళ్ళకందరికీ ఏంటి గుర్తొస్తుందంటే, భక్తి అనగానే బ్రహ్మాండమైనటువంటి పూజలు పునస్కారం. ఇంట్లో చూడండి, బ్రహ్మాండ డెకరేషన్ ఎలా ఉందండి గురుగారు? మామూలుగా లేదు. 5 లక్షలు ఖర్చు పెట్టాను డెకరేషన్కి అంటాడు. స్వామికి మనం డెకరేషన్ ఖర్చు పెట్టడం ఏంటి, మనం ఆయనకి ఇవ్వటం ఏంటి, ఆయన మనకి చేయటం ఏంటి అనేటువంటి ఆలోచన ఇవాళ బ్రహ్మానందానికి వచ్చింది కాదు, ఆయనకే వచ్చింది. అప్పుడు దూర్చటి పరమశివుణ్ణి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా, నీవు ఆకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా అని దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి దూర్జటి. ఇన్ని జాగ్రత్తగా మనం ఒక పక్కకి తీసుకెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏం అక్కర్లేదురా, దేవుడికి దండం పెట్టుకోండి చాలు. వీటన్నిటికీ కొంచెం వీటిని దూరంగా దగ్గరగా పెట్టుకుని మనం ఆలోచించగలిగితే సరిపోతుందనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడా దూర్జటి అనేది. ఇటువంటి వాటన్నిటినీ ఇప్పుడు మనం మన సాహిత్యంలో మనం చెప్పేటువంటి వాటిలో వాళ్ళు చెప్పినటువంటి ఆయనకేమీ రాక కాదు. ఓ స్వామి అనేది రాయలసీమ వైపు చాలామంది అతి సాధారణంగా మాట్లాడే మాటలు, ఓ స్వామి నా మాటింది స్వామి, ఏంది నువ్వు చెప్పేది అంటారు. స్వామి అనేది ఆయన నాటకీయతలో చెప్పింది, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో పులులు సింగములు కాశం పెట్టేటి పుట్ట నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసం కట్టితే ఇల్లు, నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు అనేటువంటి ఒక స్నేహభావం కాదు, ఆత్మీయ భావంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు తథాస్తు నేనున్నాను. అందుకే ఆయన బొమ్మెరపోతన చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది లావుక్కింతే లేదు ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబుల ఠావులు దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమం బయ్యడి, నీవే తప్ప ఇత పరం పెరుగ మన్నింపందగున్ రావే ఈశ్వర కబవే వరద సంరక్షింపము భద్రాత్మక అన్నప్పుడు ఇంకా ఆ క్షణం దాకా వెళ్ళి 2 చేతులెత్తి ఆర్తత్రాణభయ త్వమేవ శరణం గతిర్నాస్తి అని అనగలిగినప్పుడు సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుగమని చేదోయి సంధింపాడు. పక్కనున్న వాళ్ళు ఎవరు ఏంటి ఏమీ ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడిని రక్షిస్తాడు. భక్తుడు ఎవడైనా స్వామిని తిట్టినా ఒప్పుకుంటాడు, కానీ స్వామి భక్తుడిని తిట్టుకుంటూ ఒప్పిన దాటకాలు ఎక్కడా లేవు. స్వామిని సేవించేవాడిని తిడితే సహించేటువంటి శక్తి దేవుడికి ఎప్పుడూ ఉండదు. అటువంటి వాటిని జాగ్రత్తగా ఏర్చి కూర్చి శ్రీనాథు చాటువుల్లో చెప్తారు. పోలవరపు కోటేశ్వరరావు గారు చూశాను నేను వాటిలో ఉన్నటువంటి విషయాలు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ పరిశీలనలో ఆయన చెప్పినటువంటి విధానంలో కొంచెం అటువైపు మొగ్గు చూపారా అన్న భావన కలుగుతుంది పోలవరపు కోటేశ్వరరావు గారి దానిలో. ఎందుకంటే అది జీవితం నేర్చిన సత్యంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథనే అంటాడు గురజాడ అప్పారావు గారు. పుత్తడి బొమ్మ పూర్ణమా అనే దానిలో
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో అనే కవితలో అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మ ఈ కథని అని. ఊరికే మామూలుగా అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మ ఈ కథని అని ఏదో ఆయన రాగయుక్తంగా పాడితే మనం వినడం కాదు. అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడికి 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ 70-80లో వీడు మూట కట్టేశాడు అనుకోండి, వాడికి ఏదో ఆ పైకి వెళ్తే ఇవేవి ఉండవు, అవన్నీ ఉండవు. కాబట్టి పక్కన అంటే భార్య ఉంటేనే